ఈ వీడియోలో వచ్చేసి నేను అకౌంటింగ్ గురించి తెలుసుకున్నాను. సో ఫండ్ అకౌంటింగ్ లో ఏవేవి ఉంటాయి, టైప్స్ ఏముంటాయి అండ్ వాటికి సంబంధించి కొంచెం కొంచెం పర్పస్, ఎగ్జాంపుల్స్ ఇట్లా మనం డిస్కషన్ చేద్దాం. సో వాట్ ఈస్ దేర్ ఇన్ ఫండ్ అకౌంటింగ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండ్ అకౌంటింగ్ గురించి తెలియాలి అంటే ఫండ్ అకౌంటింగ్ యొక్క పర్పస్ అనేది తెలియాలి. సో ఫండ్ అకౌంటింగ్ వచ్చేసి డిజైన్ చేసేది ఏ దానికోసం అంటే ట్రాక్ అండ్ మేనేజ్ ద ఫైనాన్షియల్ యాక్టివిటీస్ ఆఫ్ స్పెసిఫిక్ ఫండ్ కానీ ఆర్ పోర్ట్ఫోలియో కానీ, ఒక స్పెసిఫిక్ ఫండ్ ని ఆర్ ఒక పోర్ట్ఫోలియోని వాటి యొక్క ఫైనాన్షియల్ యాక్టివిటీస్ ని ట్రాక్ చేయనిక, మేనేజ్ చేయనిక ఫండ్ అకౌంటింగ్ అనేది డిజైన్ చేస్తారు. దీని యొక్క మెయిన్ పర్పస్ ఏమంటే అక్యురసీ, ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఆ యూజ్ చేస్తున్న ఫండ్స్ యొక్క ఎన్ష్యూర్ చేసుకుంటుంది. అకౌంటబిలిటీగా ఉందా లేదా, ట్రాన్స్పరెన్సీగా ఉన్నవా లేదా ఫండ్స్, ఆర్ అక్యురసీ ఉన్నవా లేదా ఈ ఫండ్స్, వీటి యొక్క పర్పస్, మెయిన్ పర్పస్. సో ఫస్ట్ డిజైన్ చేసినది ట్రాక్ చేయనిక, మేనేజ్ చేయనిక ఫైనాన్షియల్ యాక్టివిటీస్ ని. సెకండ్ పర్పస్ వచ్చేసి అక్యురసీ, ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఉన్నవా లేవా అని తెలుసుకోవడానికి. సో పర్టికులర్లీ సెక్టర్స్ లైక్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ ఆర్ నాన్ ప్రాఫిట్స్ అండ్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఎక్సెట్రా వీళ్ళు పర్టికులర్ సెక్టర్ లో ఎక్కువ యూజ్ చేస్తుంటారు. అండ్ కీ ప్రిన్సిపల్స్ ఏముంటాయి ఫండ్ అకౌంటింగ్ లో అంటే, ఫండ్ అకౌంటింగ్ వచ్చేసి ఆపరేట్స్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్స్ సచ్ as సెగ్రిగేషన్ ఆఫ్ ఫండ్స్. సో మెయిన్ ప్రిన్సిపల్స్ ఏంది అంటే ఈ ఫండ్ అకౌంటింగ్ చేసేది ఆపరేట్స్ ఏం చేస్తుంది అంటే సెగ్రిగేషన్ చేస్తుంది ఫండ్స్ ని అండ్ మెయింటైనింగ్ క్లియర్ ఆడిట్ ట్రైల్. సో క్లియర్ గా ఆడిట్ ట్రైల్ ని మెయింటైన్ చేస్తుంది అండ్ ప్రొవైడింగ్ డీటెయిల్ రిపోర్టింగ్. సో వీటి యొక్క మూడింటిని చూస్తుంది. సో ఫండ్స్ ని సెగ్రిగేషన్ చేయడము అండ్ ఆడిట్ ట్రైల్ ని క్లియర్ గా మెయింటైన్ చేయడము, డీటెయిల్ రిపోర్టింగ్ ని ప్రొవైడ్ చేయడం అండ్ ఆల్సో ఎన్ష్యూర్ దట్ రిసోర్సెస్ ఆర్ అలొకేటెడ్ అండ్ స్పెండ్ అండ్ అలైన్మెంట్ విత్ ద ఇంటెండెడ్ పర్పస్ ఆఫ్ ఈచ్ ఫండ్. సో రిసోర్సెస్ అలొకేట్ చేయడము అండ్ అలాట్ చేయడం, ఆ పర్పస్ ఈచ్ ఫండ్ కి సంబంధించి ఎంత స్పెండ్ చేయాలి అనేది అలాట్మెంట్ చేయడం, ఇవన్నీ కీ ప్రిన్సిపల్స్ ఇది ఫండ్ అకౌంటింగ్ లో. అండ్ టైప్స్ ఆఫ్ ఫండ్స్ ఏమున్నాయి అకౌంటింగ్ ఫండ్ లో, ఫండ్ అకౌంటింగ్ లో ఉన్న టైప్స్ ఏమి, వేరియస్ టైప్స్ ఉన్నాయి. వేరియస్ టైప్ లో కొన్ని మనం ఇంక్లూడింగ్ చూసుకుంటే అంటే జనరల్ ఫండ్స్, స్పెషల్ రెవెన్యూ ఫండ్స్, క్యాపిటల్ ప్రాజెక్ట్ ఫండ్స్, డెట్ సర్వీస్ ఫండ్స్ ఆర్ ఎంటర్ప్రైజ్ ఫండ్స్. ఈచ్ స్పెసిఫిక్ పర్పస్ ఆర్ ఫండ్ అకౌంటింగ్ అనేది ట్రాకింగ్ అండ్ రిపోర్టింగ్ ఫర్ ఈచ్ టైప్. సో మనకి చాలా ఉన్నాయి, అందులో మనం కొన్ని ఇంక్లూడ్ చేసుకున్నాం. అంటే దిస్ ఈస్ లైక్ ఏ ఎగ్జాస్టివ్ డెఫినేషన్స్. అండ్ ఈ ఫండ్ అకౌంటింగ్ అనేది డిఫరెంట్ ఫ్రమ్ ట్రెడిషనల్ అకౌంటింగ్ అంటే ఎస్, ఏం డిఫరెన్స్ ఉంది, ఎట్లా మనం డిఫరెంట్ ని చూడగలం అంటే, ఫండ్ అకౌంటింగ్ డిఫర్స్ ఫ్రమ్ ట్రెడిషనల్ అకౌంటింగ్ by focusing on a specific objective of each fund rather than treating the organization as a whole. సో మనకి ట్రెడిషనల్ అకౌంటింగ్ లో మొత్తం అంతా ఒకటే అకౌంటింగ్ లాగా చూస్తాం. బట్ వేర్ హ్యాస్ ఫండ్ అకౌంటింగ్ వచ్చేస్తే స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్ గా చూసాము ఫండ్ ని. యాక్చువల్గా ఫండ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఫండ్ హౌస్. చూడండి, ఫండ్ హౌస్ అంటే ఒక లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్, అందులో ఫండ్స్ అంటే డిఫరెంట్ ఫండ్స్ అనేది ఉంటుంది. సో డిఫరెంట్ ఫండ్స్ పైన మనం ఫోకస్ అనేది ఉంటుంది. అండ్ ఇట్ ఎంపసైజెస్ అకౌంటబిలిటీ ఫర్ ద యూజ్ ఆఫ్ డిజిగ్నేటెడ్ ఫండ్స్ అండ్ ఎన్ష్యూర్ కంప్లైన్స్ విత్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఏమి ఈ ఫండ్ అకౌంటింగ్ కి క్రూషియల్ గా ఉండే ఎగ్జాంపుల్స్ అంటే, ఇన్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కన్నా తీసుకుంటే ఫండ్ అకౌంటింగ్ వచ్చేసి వైటల్ గా ఉంటుంది. అండ్ ఇఫ్ నాన్ ప్రాఫిట్ రిసీవ్స్, ఫర్ ఎగ్జాంపుల్ డొనేషన్స్ ఏమన్నా రిసీవ్ చేసుకున్నా అనుకోండి, డొనేషన్స్ వచ్చేసి డిఫరెంట్ పర్పస్ ఉంటుంది, లైక్ బిల్డింగ్ ఫండ్ కోసం కానీ, స్కాలర్షిప్ ఫండ్స్ కానీ, ఆర్ ఫండ్ అకౌంటింగ్ కానీ. ఈ ఫండ్ అకౌంటింగ్ అనేది ఎన్ష్యూర్ చేసుకుంటుంది ఆ ఇంటెండెడ్ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నామా లేదా అండ్ రిపోర్టింగ్ చేస్తుంది సపరేట్ గా. ఈ ఫండ్ అకౌంటింగ్ కాంట్రిబ్యూషన్ చేసేది ఫైనాన్షియల్ ట్రాన్స్పరెన్సీగా కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఎట్లా కాంట్రిబ్యూషన్ చేస్తుంది, హౌ డస్ ద ఫండ్ అకౌంటింగ్ కాంట్రిబ్యూషన్ టు ఫైనాన్షియల్ ట్రాన్స్పరెన్సీ అంటే, ఫండ్ అకౌంటింగ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ గా డిలినేట్ చేసుకుంటుంది ఇన్ఫ్లోస్ ఏమున్నాయి అండ్ అవుట్ ఫ్లోస్ ఉన్నాయి ఫర్ ఇన్ ద ఫండ్ ఫర్ స్పెసిఫిక్ పర్పస్ కోసం. సో స్పెసిఫిక్ పర్పస్ కోసం ఫైనాన్షియల్ ట్రాన్స్పరెన్సీ అనేది చూసుకుంటుంది ఇన్ఫ్లోని అండ్ అవుట్ ఫ్లోని. అండ్ డీటెయిల్ ఎయిడ్స్ ఏమున్నాయి స్టేక్ హోల్డర్స్ కి, వాటిని
రిసోర్స్ ని ఎట్లా అండర్స్టాండ్ చేసుకోవాలి, ఎట్లా అలొకేట్ చేసుకోవాలి, ఎట్లా స్పెండ్ చేయాలి, ఎట్లా అలైన్ చేసుకోవాలి ఆర్గనైజేషన్ యొక్క ఆబ్జెక్టివ్ ప్రకారం. సో ఇట్లా మనకి చెప్తాది. మనం స్టార్టింగ్ ఈ డెఫినేషన్ లోనే మనం చెప్పాము, ఏమని చెప్పినాము, ఫండ్ అకౌంటింగ్ అంటే ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ అండ్ అక్యురసీ అని చెప్పాము. సో ఎట్లా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. అంటే డీటెయిల్ గా ఇన్ఫ్లోస్ ఏమొస్తున్నాయి అండ్ అవుట్ ఫ్లోస్ ఏం పోతున్నాయి స్పెసిఫిక్ పర్పస్ కోసం ఈ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది చేసుకుంటుంది. అండ్ ఎంత రిసోర్సెస్ ని అలొకేట్ చేయాలి, ఎంత రిసోర్సెస్ ని స్పెండ్ చేయాలి, ఎంత మనం అలైన్ చేయాలి స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్, ఆర్గనైజేషన్ యొక్క ఆబ్జెక్టివ్ కోసం అనేది ఇక్కడ ఫండ్ అకౌంటింగ్ చూసుకుంటారు. అండ్ ఇక్కడ ఉన్న రోల్ ఆఫ్ ఫండ్ అకౌంటెంట్ ఏముంటది ఇన్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ లో. సో ఏముంటది ఫండ్ అకౌంటెంట్ కి, ఫండ్ అకౌంటెంట్ వచ్చేసి ఒక ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్. సో అతను వచ్చేసి రెస్పాన్సిబుల్ ఫర్ ట్రాక్ చేయనిక అండ్ రిపోర్టింగ్ చేయనిక ఆన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోస్. సో ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోస్ యొక్క పర్ఫార్మెన్స్ ని ట్రాక్ చేయనిక, రిపోర్ట్ చేయనిక ఫండ్ అకౌంటెంట్ అనే పర్సన్ ఉంటాడు మెయిన్ గా. సో అతను ఎప్పటికప్పుడు అక్యురేట్ వాల్యుయేషన్ జరుగుతుందా లేదా, ప్రాపర్ అలొకేషన్ జరుగుతుందా లేదా ఇన్కమ్ కి, అండ్ రెగ్యులేటరీ స్టాండర్డ్స్ ని కంప్లై అవుతున్నారా లేదా, అండ్ ఇన్వెస్టర్స్ కి క్లియర్ అండర్స్టాండింగ్ ఉందా లేదా ఫండ్స్ యొక్క పర్ఫార్మెన్స్ పైన, వీటన్నిటిని ఫండ్ అకౌంటెంట్ చూసుకుంటారు. సో మనకి ఇప్పుడు ఎవరైనా ఫండ్ అకౌంటెంట్ అని అన్నా అనుకోండి, సో అతని యొక్క రెస్పాన్సిబిలిటీ ఏముంటాయి, అతను ట్రాక్ చేయాలి, రిపోర్టింగ్ చేయాలి, ఏది ఇన్వెస్ట్మెంట్ యొక్క పోర్ట్ఫోలియో యొక్క పర్ఫార్మెన్స్ ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకుంటూ రిపోర్టింగ్ చేస్తుండాలి. అండ్ అతను ఎన్ష్యూర్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు వాల్యుయేషన్ అనేది అండ్ ప్రాపర్ అలొకేషన్ ఉందా లేదా ఇన్కమ్ అనేది, అండ్ రెగ్యులేటరీ స్టాండర్డ్స్ ని కంప్లై అవుతున్నారా లేదా, ఇన్వెస్టర్స్ కి క్లియర్ అండర్స్టాండింగ్ ఉండాలి ఫండ్స్ యొక్క పర్ఫార్మెన్స్ పైన. అండ్ ఫండ్ అకౌంటింగ్ సపోర్ట్స్ బడ్జెటింగ్ అండ్ ఫైనాన్షియల్ ప్లానింగ్. సో మనకి ఈ ఫండ్ అకౌంటింగ్ అనేది ఎట్లా సపోర్ట్ చేస్తుంది బడ్జెట్స్ కి అండ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ కి అనేది క్వశ్చన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫండ్ అకౌంటింగ్ ఉందనుకోండి, ప్రొవైడ్స్ ఏ ఫ్రేమ్వర్క్ ఫర్ బడ్జెటింగ్ బై అలోవింగ్ ఆర్గనైజేషన్ టు అలొకేట్ రీసెర్చ్ స్పెసిఫిక్ ఫండ్స్ బేస్డ్ ఆన్ దర్ ఇంటెండెడ్ పర్పస్. సో మనకి ఏం చెప్తా అంటే ఫండ్ అకౌంటింగ్ ఎట్లా హెల్ప్ చేస్తారంటే, మనం ఒక బడ్జెట్ ని ఎక్స్పెండ్ మనం ఒక బడ్జెట్ ని పెట్టుకున్నాం అనుకోండి, సో ఒక ఆర్గనైజేషన్ అనేది ఒక బడ్జెట్ ని పెట్టుకుంది అనుకోండి, సో ఆ బడ్జెట్ ని రిసోర్సెస్ ని అలొకేట్ చేయడం, స్పెసిఫిక్ ఫండ్స్ ఏమున్నాయి, స్పెసిఫిక్ ఫండ్స్ బేస్ లో ఇంటెండెడ్ పర్పస్ ఏమున్నాయి వాటి ప్రకారంగా చేయడం. అండ్ ఇది బడ్జెటరీ డెసిషన్స్ ని స్ట్రాటజిక్ గోల్ యొక్క ఈచ్ ఫండ్ కి అలైన్ చేసుకుంటది. అండ్ ఇక్కడ మనకి ఛాలెంజెస్ ఏముంటాయి ఫండ్ అకౌంటింగ్ కి అండ్ అంటే, ఛాలెంజెస్ వచ్చేసి రీకన్సిలేషన్ ఆఫ్ మల్టిపుల్ ఫండ్స్. సో మనం ఈచ్ ఫండ్ కి డిఫరెంట్ గా మెయింటైన్ చేస్తామని చెప్పాం కదా. సో ఈచ్ ఫండ్ అంటే ఇక్కడ మనకి మల్టిపుల్ ఫండ్స్ వస్తాయి. సో మల్టిపుల్ ఫండ్స్ ని రికన్సిల్ చేయడం అనేది పెద్ద ఛాలెంజ్. తర్వాత మేనేజింగ్ కాంప్లెక్స్ రిపోర్టింగ్ రిక్వైర్మెంట్స్. సో కాంప్లెక్స్ రిపోర్టింగ్ రిక్వైర్మెంట్స్ ని మేనేజ్మెంట్ చేయాల్సి వస్తుంది. అండ్ ఆల్వేస్ గా అప్డేట్ ఉండాలి రెగ్యులేటరీ చేంజెస్ పైన. సో స్టేయింగ్ అప్డేటెడ్ ఆన్ రెగ్యులేటరీ changes and addresses these challenges by implementing robust reconciliation process or leveraging technology for efficiency and staying informed through continuous professional development. So మనకున్న ప్రాబ్లమ్స్ ఏమంటే మల్టిపుల్ ఫండ్స్ ని రికన్సిల్ చేయడం ఒక ప్రాబ్లం, అండ్ కాంప్లెక్స్ రిపోర్టింగ్ రిక్వైర్మెంట్ ని మేనేజ్ చేయడం సెకండ్ ప్రాబ్లం, అండ్ మనం రెగ్యులేటరీ చేంజెస్ కి ఎప్పటికప్పుడు అప్డేట్ కావడం. ఈ మూడు మన ప్రాబ్లమ్స్. అండ్ ఈ మూడు యొక్క ప్రాబ్లమ్స్ ని మనం అర్థం చేసుకోవాలంటే మనకి రోబోస్టిక్ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయాలి, అంటే ఏఐ టూల్స్ ని యూటిలైజ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఏ టెక్నాలజీ అనేది ఎఫిషియన్సీ యూజ్ చేయాలి, అండ్ కంటిన్యూస్ గా ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అనేది చేసుకుంటూ ఉంటే మనం ఛాలెంజెస్ ని ఓవర్కమ్ చేయొచ్చు. అండ్ హౌ డస్ ద చేంజెస్ ఇన్ రెగ్యులేషన్ ఇంపాక్ట్ ద ఫండ్ అకౌంటింగ్ ప్రాక్టీస్. సో మనకున్న ఫండ్ అకౌంటింగ్ ప్రాక్టీసెస్ ని రెగ్యులేషన్ యొక్క ఇంపాక్ట్, అంటే రెగ్యులేషన్ లో చేంజ్ వస్తే మన యొక్క ఇంపాక్ట్ ఏముంటది ఫండ్ అకౌంటింగ్ ప్రాక్టీస్ లో అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రెగ్యులేటరీ చేంజెస్ కెన్ సిగ్నిఫికెంట్లీ ఇంపాక్ట్ ఫండ్ అకౌంటింగ్ ప్రాక్టీస్. సో వాటి ప్రకారంగా మనం అడ్జస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది రిపోర్టింగ్ స్టాండర్డ్స్ ని అండ్ కంప్లైంట్స్ ప్రొసీజర్స్ ని. సో ఇప్పుడు ఏమన్నా రెగ్యులేటరీ ఏమైనా చేంజ్ చేసింది అనుకోండి, వాటి ప్రకారంగా మనం అడ్జస్ట్మెంట్ చేయాలి అండ్ రిపోర్టింగ్ కూడా చేయాలి స్టాండర్డ్స్ ని అండ్ కంప్లై కావాలి ప్రొసీజర్స్ ని. సో స్టేయింగ్ abreast of regulatory updates and collaborating with legal and compliance team is crucial to ensuring adherence to changing requirements. So
మనం రెగ్యులర్ గా అప్డేట్ ఉండడము అండ్ లీగల్ అండ్ కంప్లైంట్ లీగల్ గా మనం కొలాబరేట్ కావడం అండ్ కంప్లైంట్ కావాలి వాళ్ళ యొక్క టీమ్ తో ఇవన్నీ చూసుకోవాలి. సో ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాంపుల్ ప్రకారంగా చూసుకుంటే ఎక్స్పీరియన్స్ ఏముంది మనకి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఏమున్నాయి అండ్ ఎక్స్ప్రెస్ కమిట్మెంట్ ఏముంది, అంటే ఆ ఇండస్ట్రీకి బెస్ట్ ప్రాక్టీస్ లో ఉండాలి అనుకుంటే మనం ఎంతవరకు కమిట్మెంట్ ఇవ్వగలము, రెగ్యులేటరీ చేంజెస్ కి ఎంతవరకు మనం చూసుకోగలము అండ్ డెడికేషన్ ఎంత ఉంది ఫండ్ అకౌంటింగ్ లో అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్. అండ్ వీటిలో మనకి ఈచ్ ఫండ్ అంటే మ్యూచువల్ ఫండ్, ప్రైవేట్ ఈక్విటీ అండ్ హెడ్జ్ ఫండ్స్, సో ఈ 3 ఫండ్స్ గురించి మనం అకౌంటింగ్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మ్యూచువల్ ఫండ్ అంటే ఏమి, మ్యూచువల్ ఫండ్ యొక్క పర్పస్ ఏమి, వాటి యొక్క టైప్ ఏమి, వాటి యొక్క మేనేజ్మెంట్ ఏమి, ఇట్లా చూసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్ అంటే మ్యూచువల్ ఫండ్ మీన్స్ పూల్ మనీ ఫ్రమ్ మల్టిపుల్ ఇన్వెస్టర్స్ to invest in a diversified portfolio of stocks, bonds or other securities. So the goal is to provide individual investor with access management. సో ఇక్కడ ఏం చెప్తారంటే మ్యూచువల్ ఫండ్ అంటే సింపుల్. సో డిఫరెంట్ ఇండివిజువల్స్ నుంచి మనీని పూల్ చేసి ఆ మనీని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎక్కడ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో అంటే ఒకటే పోర్ట్ఫోలియో, ఒకటే స్టాక్ లో ఆర్ ఒకటే షేర్ లో ఆర్ ఒకటే బాండ్ లో కాకుండా డిఫరెంట్ బాండ్స్ లో ఆర్ డిఫరెంట్ షేర్స్ లో ఆర్ డిఫరెంట్ స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకోండి, నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే పెద్ద దానిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే నాకున్న అమౌంట్స్ ఇన్వెస్ట్మెంట్ చేయడం కష్టం. సో డిఫరెంట్ పర్సన్స్ ని కంబైన్ చేసి వాళ్ళ యొక్క అమౌంట్ ని ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ అమౌంట్ నుంచి వచ్చిన ప్రాఫిట్స్ ని షేర్ చేయడమే మ్యూచువల్ ఫండ్ యొక్క పర్పస్. అండ్ ఇక్కడ టైప్స్, సో మ్యూచువల్ ఫండ్స్ కెన్ బి కేటగరైజ్డ్ బేస్డ్ ఆన్ దేర్ ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్స్. సో వాళ్ళకున్న ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్స్ ని బేస్ చేసుకుని మ్యూచువల్ ఫండ్స్ అనేది కేటగిరీ అవుతాయి. లైక్ ఈక్విటీ ఫండ్స్ కానీ ఆర్ బాండ్ ఫండ్స్ కానీ ఇండెక్స్ ఫండ్స్ కానీ ఆర్ బ్యాలెన్స్డ్ ఫండ్స్ కానీ దే ఆఫర్ వేరియస్ రిస్క్ రిటర్న్స్ ప్రొఫైల్స్ ని ప్రొవైడ్ చేస్తారు. అండ్ మేనేజ్మెంట్, ఇక్కడ మేనేజ్మెంట్ ఎవరు ఉంటారు, మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసి కంపల్సరీగా మేనేజ్ చేసి ఎవరంటే ఒక ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ ప్రొవైడ్ చేస్తారు ఆర్ మేనేజ్మెంట్ టీమ్ అనేది మేనేజ్మెంట్ చేస్తుంది. అండ్ ప్రొఫెషనల్ మేక్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ బేస్డ్ ఆన్ ద ఫండ్స్ ఆబ్జెక్టివ్ అండ్ మార్కెట్ కండిషన్స్. తో మ్యూచువల్ ఫండ్స్ ని ఎవరు మేనేజ్మెంట్ చేస్తారు, ఒక ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ మేనేజ్ చేస్తారు. మేనేజ్మెంట్ టీమ్ అనేది ఉంటుంది. అండ్ ప్రొఫెషనల్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ చేసుకుంటారో ఫండ్స్ యొక్క ఆబ్జెక్టివ్స్ ని అండ్ మార్కెట్ యొక్క కండిషన్స్ ని బేస్ చేసుకుంటారు. ఇక్కడ ఇన్వెస్టర్స్ యొక్క లిక్విడిటీ ఎట్లుంటది అంటే ఫస్ట్ వచ్చేసి ప్రొఫెషనల్ మేనేజ్ చేస్తాడు. మ్యూచువల్ ఫండ్ సైడ్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారో వాళ్ళకి లిక్విడిటీ ఎట్లుంటది అంటే మీన్స్ వాళ్ళకి క్యాష్ రిక్వైర్మెంట్ ఉంటే ఎట్లుంటది, లిక్విడిటీ మీన్స్ ఈజీలీ కన్వర్టబుల్ ఇంటూ క్యాష్, దాన్ని మనం లిక్విడిటీ అంటాం. సారీ యార్, ఇన్వెస్టర్స్ ఎవరైతే మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారో టిపికల్లీ బై ఆర్ సెల్స్ షేర్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ఈచ్ ట్రేడింగ్ డే అట్ ద next asset value price. So this provides a liquidity and flexibility for investor to enter or exit the fund. So వాళ్ళ యొక్క షేర్స్ ని ఆర్ మనం రెగ్యులర్ గా మనం యూజ్ చేసే మ్యూచువల్ ఫండ్స్ లో యూనిట్స్ అని యూజ్ చేస్తాం. సో వాళ్ళ యొక్క యూనిట్స్ ని ఎప్పుడైనా బై చేయొచ్చు, ఎప్పుడైనా సేల్ చేయొచ్చు. సో వాళ్ళకి ఈచ్ డే ఎండింగ్ కి మనకి ఎన్ఏవి అనేది ప్రొవైడ్ చేస్తుంటారు రెగ్యులర్ గా. సో నేను మనీ కంట్రోల్ యాప్ లో నేను క్లియర్ గా చూపిస్తాను అండి ఎన్ఏవి క్యాలిక్యులేషన్స్ ఎట్లా రిఫరింగ్ ఉంటుంది అనేది. సో మనీ కంట్రోల్ యాప్ చూపించినప్పుడు ఇంకా క్లియర్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ప్రొవైడ్స్ లిక్విడిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది కంపల్సరీగా. ఇది మ్యూచువల్ ఫండ్. సో మ్యూచువల్ ఫండ్ గురించి మనం ఏం తెలుసుకుందాం. మ్యూచువల్ ఫండ్స్ అంటే మనీని పూల్ చేయడం, మల్టిపుల్ ఇన్వెస్టర్ నుంచి డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియోలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. సో ఇక్కడ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ వస్తారు అండ్ ప్రొఫెషనల్ మేనేజర్స్ వచ్చారు. టైప్స్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఈక్విటీ ఫండ్స్ ఉంటాయి, బాండ్ ఫండ్స్ ఉంటాయి, ఇండెక్స్ ఫండ్స్ ఉంటాయి, బ్యాలెన్స్ ఫండ్స్ ఉంటాయి, డిఫరెంట్స్ ఉంటాయి. మేనేజ్మెంట్ చేసేది ప్రొఫెషనల్ టీమ్ అనేది మేనేజ్మెంట్ చేస్తుంది. ఇన్వెస్టర్ సైడ్ చూసుకుంటే లిక్విడిటీ అనేది కంపల్సరీ ఉంటుంది. అండ్ వేర్ హ్యాస్ కమ్ టు ప్రైవేట్ ఈక్విటీ మీన్స్ involves investing in privately held companies or taking public companies private. సో ప్రైవేట్ ఈక్విటీ అంటే ఏమి, ఇక్కడ ప్రైవేట్లీ హెల్డ్ కంపెనీస్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయడం ఆర్ టేకింగ్ పబ్లిక్ కంపెనీస్ ఇంటూ ప్రైవేట్. సో పబ్లిక్ కంపెనీస్ ని ప్రైవేట్ వాళ్ళు తీసుకోవడం. సో లైక్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఈ ఐపీఓకి పోయినా అనుకోండి, ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ కి పోయినా అనుకోండి, సో అందరు పబ్లిక్ వాళ్ళు
వస్తారు. సో ఆ పబ్లిక్ లో మెయిన్ పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ లో రిలయన్స్ వాళ్ళు కూడా వస్తారు, జియో వాళ్ళు వస్తారు, నేను వస్తా, ఎవరైనా వస్తారు. సో రిలయన్స్ వాళ్ళు ఎక్కువ షేర్స్ ని పర్చేస్ చేసినారు అనుకోండి, సో ఇట్ విల్ బికమ్ ప్రైవేట్. వాళ్ళు ఏం చేస్తారు, ఆఫ్టర్ దట్ షేర్ హోల్డింగ్ ఎక్కువ పర్చేస్ చేసిన తర్వాత వాళ్ళు ప్రైవేట్ గా చేసుకుంటారు. సో దిస్ పర్పస్ ఈజ్ టు ప్రొవైడ్ క్యాపిటల్ టు కంపెనీస్ విత్ గ్రోత్ పొటెన్షియల్ ఆఫ్టర్ విత్ ఎయిమింగ్ ఆఫ్ అచీవింగ్ సబ్స్టాన్షియల్ రిటర్న్స్. సో ఇది ఏం చేస్తుంది, వీళ్ళకి క్యాపిటల్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఈక్విటీ అంటేనే మీకు తెలియాలి, క్యాపిటల్ అనేది ఓనర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడము. సో క్యాపిటల్ అనేది ప్రొవైడ్ చేస్తే మనకి క్యాష్ అనేది వస్తే వాళ్ళ గ్రోత్ యొక్క పొటెన్షియల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ వాళ్ళ యొక్క సబ్స్టాన్షియల్ రిటర్న్ అనేది అచీవ్ కావచ్చు. అండ్ ఇక్కడ టైప్స్ ఏముంటాయి, ప్రైవేట్ ఈక్విటీ కెన్ టేక్ వేరియస్ ఫార్మ్స్. ఇందులో ఏముంటాయంటే ఇంక్లూడింగ్ వెంచర్ క్యాపిటల్. వెంచర్ క్యాపిటల్ అంటే ఇన్వెస్టింగ్ ఇన్ ఎర్లీ స్టేజ్ కంపెనీస్, అంటే మేజర్ ఫోకస్ వచ్చేసి వెంచర్ క్యాపిటల్ వాళ్ళు స్టార్ట్అప్స్ పైన ఉంటాయి. అండ్ బైఅవుట్స్ మీన్స్ అక్వైరింగ్ కంట్రోలింగ్ మిస్టేక్స్ ఇన్ మెచ్యూర్ కంపెనీస్. సో బైఅవుట్స్ అంటే కంట్రోలింగ్ స్టేక్ తీసుకోవడం. ఎక్కడ, మెచ్యూర్ కంపెనీస్ లో కంట్రోలింగ్ స్టేక్ తీసుకుంటే వాటిని బైఅవుట్స్ అంటారు. అండ్ మెగజైన్ ఫైనాన్సింగ్ అంటే డెట్ విత్ ఈక్విటీ ఫీచర్స్ తో మనం ఫైనాన్సింగ్ ప్రొవైడ్ చేయడము. సో కన్వర్టబుల్ బాండ్స్ అట్లా చెప్పుకోవచ్చు. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ అనేది ఉంటాయి. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆరిజిన్ ఏమంటే ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ టిపికల్లీ లాంగ్ టైమ్ ఆరిజిన్ ఉంటాయి. సో ప్రైవేట్ ఈక్విటీ అంటే లాంగ్ టర్మ్ ఉంటుంది. అండ్ ప్రైవేట్ ఈక్విటీ ఇన్క్లూడ్స్ లో వెంచర్ క్యాపిటల్ చెప్పినాం. వెంచర్ క్యాపిటల్ అంటే ఏమి, స్టార్ట్అప్స్ పైన మెయిన్ ఫోకసింగ్ ఉంటుంది, అంటే ఇన్వెస్టింగ్ ఇన్ ఎర్లీ స్టేజ్ కంపెనీస్ పైన ఉంటుంది. ప్రైవేట్ ఈక్విటీ అంటే మేజర్ గా లాంగర్ టైమ్ హార్డ్ జోన్ పైన ఉంటుంది. అండ్ కంపేర్ టు పబ్లిక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఇన్వెస్టర్స్ వచ్చేసి కమిట్ దేర్ క్యాపిటల్ ఫర్ సెవరల్ ఇయర్స్. సో ఇన్వెస్టర్ ఎవరైతే ప్రైవేట్ ఈక్విటీలో పెడుతున్నారో వాళ్ళు మైండ్ ఫుల్ ఆన్ లో పెట్టుకోవాలి. ఎందుకు అంటే వాళ్ళు లాంగ్ టర్మ్ పర్పస్ పెట్టినట్లనే. ఇప్పుడు జస్ట్ లైక్ యాజ్ మ్యూచువల్ ఫండ్ లో చెప్పిన లిక్విడిటీ ఉంటుంది అంటే ఎస్ లిక్విడిటీ ఉంటుంది, బై చేయొచ్చు, సెల్ చేయొచ్చు అనేది. ప్రైవేట్ ఈక్విటీ అలా కాదు. సో ఇది లాంగ్ టర్మ్ ఫండ్ కి పెట్టినట్లే. సో మనం లాంగ్ టర్మ్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ లో ఉంటే. టు ఇంప్లిమెంట్ స్ట్రాటజీస్ ఫర్ గ్రోత్ అండ్ వాల్యూ క్రియేషన్ అండ్ ఎగ్జిట్ స్ట్రాటజీస్. ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ ఎగ్జిట్ their investment through strategies like initial public offer, selling to strategic buyers or secondary sales. The goal is to realize profit and return capital to investors. సో ఇక్కడ ఎగ్జిట్ స్ట్రాటజీస్ ఏముంటాయి, ప్రైవేట్ ఈక్విటీ వాళ్ళు ఎగ్జిట్ కావాలన్నప్పుడు ఐపీఓకి పెట్టడం, అంటే ప్రైవేట్ వాళ్ళు మళ్ళీ పబ్లిక్ కి పంపించేయడం, ఆర్ వాళ్ళ యొక్క స్ట్రాటజిక్ బయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సెల్ చేసేయడము, ఆర్ సెకండరీలో సెల్ చేసేయడం, ఇట్లా ఏదో ఒకటి చేయడం అనమాట ప్రైవేట్ ఈక్విటీ. ఇప్పుడు ప్రైవేట్ ఈక్విటీలో మనం ఏం డిస్కషన్ చేసినాం, ప్రైవేట్ ఈక్విటీ అంటే ఇవి ప్రైవేట్లీ హెల్డ్ కంపెనీస్ కానీ ఆర్ పబ్లిక్ కంపెనీని ప్రైవేట్లోకి తీసుకోవడం కానీ, వీళ్ళ పర్పస్ ఏమంటే కంపెనీ యొక్క క్యాపిటల్ ని ఇంట్రడ్యూస్ చేసి గ్రోత్ ని ఇంక్రీజ్ చేసి సబ్స్టాన్షియల్ రిటర్న్ ని రీచ్ కావడం. అండ్ ప్రైవేట్ ఈక్విటీలో డిఫరెంట్ టైప్స్ వచ్చేసి వెంచర్ క్యాపిటల్ ఫైనాన్సింగ్ అంటే స్టార్ట్అప్ కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసేది. బై అవుట్స్ అంటే కంట్రోలింగ్ స్టేక్ ని అక్వైరింగ్ చేయడం మెచ్యూర్ కంపెనీస్ లో. మెగజైన్ ఫైనాన్సింగ్ అంటే డెట్ విత్ ఈక్విటీ నేచర్ ఫీచర్స్ లో మనం ప్రొవైడ్ చేయడం. అండ్ ఇన్వెస్ట్మెంట్ హారిజన్ అంటే ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో టిపికల్ గా లాంగర్ టర్మ్ హారిజన్ లో ఉంటాయి. ప్రైవేట్ ఈక్విటీ వాళ్ళు ఇన్వెస్టర్స్ వచ్చేసి కమిట్ కావాలి, వాళ్ళ యొక్క క్యాపిటల్ అనేది లాంగ్ టర్మ్ లో ఉంటాయి. ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ కి ఇంప్లిమెంట్ చేస్తాయి స్ట్రాటజీకి, గ్రోత్ కి అండ్ వాల్యూ క్రియేషన్ కి. అండ్ ఇక్కడ ఎగ్జిస్ట్ స్ట్రాటజీ అంటే గో ఫర్ ఐపీఓ, ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ కి వెళ్ళిపోవడమే. మన యొక్క స్ట్రాటజిక్ బయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సేల్ చేసేయడము, ఆర్ సెకండరీగా సేల్ చేయడము. అండ్ రిలైజ్ ఏవైతే ప్రాఫిట్స్ వస్తావో ఆ రిలైజ్ అయిన ప్రాఫిట్స్ ని ఇన్వెస్టర్స్ కి రిటర్న్ చేయడము. అండ్ నెక్స్ట్ హెడ్జ్ ఫండ్స్. సో ఆఫ్టర్ మ్యూచువల్ ఫండ్స్ తర్వాత ప్రైవేట్ ఈక్విటీ తర్వాత హెడ్జ్ ఫండ్స్ అంటే ఎయిమ్ టు జనరేట్ రిటర్న్ ఫర్ దేర్ ఇన్వెస్టర్స్ బై యూజింగ్ వేరియస్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ ఇంక్లూడింగ్ లెవరేజ్, షార్ట్ సెల్లింగ్ అండ్ డెరివేట్ ట్రేడింగ్. సో హెడ్జ్ ఫండ్స్ అంటే మామూలుగా మనకి హెడ్జ్ అంటే ఏమి,
ప్రివెంట్ ద రిస్క్. సో రిస్క్ ని ప్రివెంట్ చేయడానికి మనం హెడ్జ్ స్ట్రాటజీస్ ని యూజ్ చేస్తాము. ఇక్కడ హెడ్జ్ ఫండ్స్ ఏం చేస్తారంటే ఒక రిటర్న్ ని జనరేషన్ చేస్తుంది. ఎవరి కోసం? వాళ్ళ యొక్క ఇన్వెస్టర్స్ కోసం. ఎట్లా అంటే వేరియస్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ ని యూజ్ చేసి, ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ లో ఏవేవి రావచ్చు? లెవరేజింగ్ రావచ్చు, షార్ట్ సెల్లింగ్ రావచ్చు, ఆర్ డెరివేటివ్ ట్రేడింగ్ రావచ్చు, ఏవైనా రావచ్చు. ద గోల్ ఏమి అంటే అచీవ్ అబ్సల్యూట్ రిటర్న్ ని అచీవ్ కావాలి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్రాడర్ మార్కెట్ పర్ఫార్మెన్స్. సో మార్కెట్ పర్ఫార్మెన్స్ ఎలాగైనా ఉండని, మార్కెట్ రిస్క్ ని మనం ప్రివెంట్ చేసుకుంటూ రిటర్న్ ని ఎర్న్ చేయగలిగితే అది ఇక్కడ వచ్చేసేది. సో అబ్సల్యూట్ రిటర్న్ అనేది తీసుకొని రావడానికి ట్రై చేస్తాము. అండ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్. సో ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ అంటే ఏముంటాయి? ఇక్కడ హెడ్జ్ ఫండ్స్ ఎంప్లాయిస్ డైవర్స్ స్ట్రాటజీస్ సచ్ యాజ్ లాంగ్ ఆర్ షార్ట్. సో లాంగ్ అంటే బై చేయడం, షార్ట్ అంటే సెల్ చేయడం. ఈ లాంగ్ ఈక్విటీ ఆర్ షార్ట్ ఈక్విటీ ఆర్ గ్లోబల్ మ్యాక్రో ఆర్ ఈవెంట్ డ్రివెన్ అండ్ క్వాంటిటీ స్ట్రాటజీస్. సో ఈ ఫ్లెక్సిబిలిటీ అనేది నెవిగేట్ చేస్తుంది డిఫరెంట్ మార్కెట్ కండిషన్స్ లో మనం పర్చేస్ చేయనిక ఆర్ సేల్ చేయనిక. ఇక్కడ ఫీజ్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది? ఫీజ్ స్ట్రక్చర్ వచ్చేసి హెడ్జ్ ఫండ్స్ టిపికల్లీ చార్జ్ బోత్ మేనేజ్మెంట్ ఫీజ్, దట్ ఈస్ మేనేజ్మెంట్ ఫీజ్ అంటే పర్సంటేజ్ ఆఫ్ అసెట్ అండర్ మేనేజ్మెంట్, ఏయుఎం. సో అసెట్ ఏవైతే ఉన్నావో మేనేజ్మెంట్ చేస్తున్నాయి అండర్ ఏయుఎం, ఎంతైతే అసెట్స్ ఉన్నావో ఆ అసెట్స్ పైన డైరెక్ట్ పర్సంటేజ్ ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ దే విల్ ఆల్సో చార్జ్ పర్ఫార్మెన్స్ ఫీ. పర్ఫార్మెన్స్ ఫీ అంటే మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తే ఆ ప్రాఫిట్స్ పైన సర్టెన్ పర్సంటేజ్ ని వాళ్ళు చార్జ్ చేస్తారు. సో దిస్ ఫీ స్ట్రక్చర్ అలైన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఫండ్ మేనేజర్ విత్ దోస్ ఆఫ్ ఇన్వెస్టర్స్. సో వాళ్ళు పర్ఫార్మెన్స్ మంచిగా ఉంటే మనకి ఎక్కువ అమౌంట్ వస్తుందని వాళ్ళు ఇంకా మంచి పర్ఫార్మెన్స్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఇది ఇన్వెస్టర్స్ వాళ్ళకి కూడా మనకి మంచిగా అర్థమైపోతుంది ఫండ్ మేనేజర్ మంచిగా వర్క్ చేస్తారని. సో ఫండ్ మేనేజర్ కి ఎంత ప్రాఫిట్ తీసుకొస్తే అంత పర్సెంటేజ్ ఆఫ్ కమిషన్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి అతను ఎక్కువ ప్రాఫిట్ తేవడానికి ట్రై చేస్తాడు. ఎక్కువ ప్రాఫిట్స్ వస్తే ఇన్వెస్టర్స్ విల్ మేక్ హ్యాపీ. సో ఇన్వెస్టర్స్ కి క్లియర్ గా అర్థమవుతుంది. నెక్స్ట్ అక్రియేటెడ్ ఇన్వెస్టర్స్. అక్రియేటెడ్ ఇన్వెస్టర్స్ అంటే HNI, దట్ ఈస్ హై నెట్వర్క్ ఇండివిజువల్స్ అని కూడా అనుకోవచ్చు. సో హెడ్జ్ ఫండ్స్ ఆఫ్టెన్ క్యాటర్ టు అక్రియేటెడ్ ఆర్ సోఫిస్టికేటెడ్ ఇన్వెస్టర్స్ డ్యూ టు కాంప్లెక్సిటీ ఆఫ్ దర్ స్ట్రాటజీస్. తో వీళ్ళ యొక్క స్ట్రాటజీస్ అనేది కాంప్లెక్సిటీ స్ట్రాటజీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకునే ఇన్వెస్టర్స్ కూడా ఎవరు ఉంటారు? అక్రియేటెడ్ క్రేటాస్ ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఆ సోఫిస్టికేటెడ్ ఇన్వెస్టర్స్ ని సెలెక్ట్ చేసుకుంటారు. అంటే హై నెట్వర్క్ ఇండివిజువల్స్ ని తీసుకుంటారు. అంటే ఎవరికైతే పొటెన్షియల్ ఉందో అండ్ ఎవరైతే హయ్యర్ రిస్క్ తీసుకోవడానికి రెడీ ఉన్నారో అండ్ రిటర్న్ కావాలని ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు ఈ హెడ్జ్ ఫండ్ వాళ్ళు. సో లాస్ట్ లో హెడ్జ్ ఫండ్ గురించి మనం ఏం చెప్పినాం? హెడ్జ్ ఫండ్ అంటే రిటర్న్ వాళ్ళ యొక్క ఇన్వెస్టర్స్ కోసం రిటర్న్ ని జనరేట్ చేయడానికి వేరియస్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ ని యూజ్ చేస్తుంది. వేరియస్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీలో లెవరేజ్ వస్తుంది, షార్ట్ సెల్లింగ్ వస్తుంది, డెరివేటివ్ ట్రేడింగ్ వస్తుంది. సో ఇక్కడ అబ్సల్యూట్ రిటర్న్ ని అచీవ్ కావడానికి ట్రై చేస్తుంది. ఏదన్నా మార్కెట్ ఏదైనా ఉన్నది అబ్సల్యూట్ రిటర్న్ ని తీసుకురావడం మెయిన్ ఇంటెన్షన్ హెడ్జ్ ఫండ్ కి సంబంధించి. అండ్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ వచ్చేసి లాంగ్ ఈక్విటీకి పోవచ్చు, షార్ట్ ఈక్విటీకి పోవచ్చు, గ్లోబల్ మార్కెట్ పోవచ్చు, ఈవెంట్ డ్రివెన్ కి పోవచ్చు, ఆర్ క్వాంటిటేటివ్ స్ట్రాటజీస్ కి వెళ్ళొచ్చు. అండ్ ఫీ స్ట్రక్చర్ ఎట్లుంటదంటే వీళ్ళు బోత్ మేనేజ్మెంట్ ఫీని చార్జ్ చేస్తారు అండ్ పర్ఫార్మెన్స్ ఫీని కూడా చార్జ్ చేస్తాడు. ఇక్కడ మాక్సిమం వచ్చేసి ఎవరైతే రిస్క్ తీసుకొని రిటర్న్ తీసుకోవాలి అనుకుంటారో ఆ పర్సన్స్ పైన మెయిన్ ఫోకస్ అనేది ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్స్ యొక్క పర్పస్ ప్రకారంగా ఎగ్జాంపుల్ చూసుకుంటే, అంటే ఇప్పుడు వ్యాన్గార్డ్ 500 index funds aim to provide investors with exposure to diversified portfolios. అవి వ్యాన్గార్డ్ వాళ్ళు ఒక 500 ఇండెక్స్ ఫండ్స్ ని వాళ్ళ యొక్క ఏమన్నమాట ఇన్వెస్టర్స్ కి ప్రొవైడ్ చేయడం. ఆర్ యుఎస్ లార్జ్ క్యాప్స్ వచ్చేసి మైరింగ్ పర్ఫార్మెన్స్ ని ప్రొవైడ్ చేయాలి అండ్ S&P 500 ఇండెక్స్ లో. ఇట్లా మనకి మ్యూచువల్ ఫండ్ లో ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్ టైప్స్ లో వచ్చేసి ఎగ్జాంపుల్ చూసుకుంటే ఫిడిలిటీ ఏముంది అండ్ వాన్గార్డ్ వాళ్ళు బాండ్ మార్కెట్ ఇండెక్స్ ని ఆర్ ఫండ్స్ ని బాండ్ మ్యూచువల్ ఫండ్స్ పైన ఫోకస్ చేసినారు స్పెక్ట్రమ్ ఫిక్స్డ్ ఇన్కమ్ కోసం. అండ్ మేనేజ్మెంట్ లో మనం ఈ ట్రోవా ప్రైజ్ ఈక్విటీ ఇన్కమ్ ఫండ్స్ అనుకుంటా, వాళ్ళు ఓవర్సీన్ బై ఫండ్ మేనేజర్స్. వాళ్ళు ఫండమెంటల్ అనాలిసిస్ చూస్తుంటారు మార్కెట్ యొక్క కండిషన్ కి చూసుకుంటే. సో మనం పైన ఏం చెప్పినాము? మ్యూచువల్ ఫండ్స్ అంటే
పర్పస్ చెప్పినాము, టైప్స్ చెప్పినాము, మేనేజ్మెంట్ ఎట్లుంటది, ఇన్వెస్టర్స్ లిక్విడిటీ ఎట్లుంటది అని చెప్పినాం కదా. సో పర్పస్ లో మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే వ్యాన్గార్డ్ 500 ఇండెక్స్ వాళ్ళ యొక్క పర్పస్ చెప్తున్నాము. ఏమన్నాం, పూల్ ద మనీ. సో వ్యాన్గార్డ్ వాళ్ళు పూల్ చేస్తారు మనీని డిఫరెంట్ ఇన్వెస్టర్స్ కు. ఇన్వెస్ట్మెంట్ ఇన్ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో. సో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేస్తారు, లార్జ్ క్యాప్ స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అండ్ అవి ఏవైతే ట్రేడ్ అవుతుంటాయో S&P 500 ఇండెక్స్ లో. S&P 500 ఇండెక్స్ అంటే ఏమి, మనకి సేమ్ లైక్ ఎస్ NSE ఎట్లయితే ఉందో, NSE లో ఏముంటది, నిఫ్టీ 50 అంటే 50 కంపెనీస్ ని బేస్ చేసుకుని ఉంటది. BSE మీన్స్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ 30 కంపెనీస్ ని బేస్ చేసుకుని ఉంటది. అట్లానే సేమ్ లైక్ ఎస్ గ్లోబల్ వైజ్ గా చూసుకుంటే, వరల్డ్ వైడ్ గా చూసుకుంటే S&P 500 ఇండెక్స్ అనేది ఉంటది. సో 500 కంపెనీస్ ని తీసుకుంటది. అండ్ టైప్స్ లో వచ్చేసి డిఫరెంట్ టైప్స్ చెప్పినాం కదా. డిఫరెంట్ టైప్స్ లో చూసుకుంటే వ్యాన్గార్డ్ అనే కంపెనీ వచ్చేసి బాండ్స్ లో, టోటల్ బాండ్ లో బాండ్ మార్కెట్ ఇండెక్స్ ఫండ్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. మెయిన్ ఫోకస్ వచ్చేసి బాండ్ స్పెక్ట్రమ్ కి సంబంధించి. మేనేజ్మెంట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ట్రోవా ప్రైస్ ఈక్విటీ ఇన్కమ్ ఫండ్స్ వచ్చేసి ఓవర్ వ్యూ చేస్తారో ఫండ్ మేనేజర్స్, ఎవరైతే డెసిషన్ తీసుకుంటారో ఫండ్ యొక్క అనాలిసిస్ కి, మేనేజ్మెంట్ యొక్క కండిషన్స్ కి. తర్వాత ఇన్వెస్టర్స్ కి లిక్విడిటీని ప్రొవైడ్ చేస్తుంది, అంటే లిక్విడిటీని ప్రొవైడ్ చేస్తున్నాం కదా. సో రోవి ప్రైస్ ఈక్విటీ ఇండెక్స్ 500 ఎవరైతే ఉన్నారో వాళ్ళు బై చేయొచ్చు, సెల్ చేయొచ్చు, ఈ ట్రేడింగ్ ని ప్రొవైడ్ చేస్తారు అట్ ద ఎండ్ ఆఫ్ NAV లో. అండ్ ప్రైవేట్ ఈక్విటీలో డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి, లైక్ స్కియోవా క్యాపిటల్ ఆర్ వెంచర్ క్యాపిటల్ ఫర్మ్స్. ఆర్ ప్రైవేట్ ఈక్విటీలోనే చూసుకుంటే కంపెనీస్ లైక్ గూగుల్, యాపిల్ ఇట్లాంటి ఎర్లీ స్టేజ్ కంపెనీస్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చూసుకుంటారు, గ్రోత్ కి, డెవలప్మెంట్ కి సంబంధించి. అండ్ టైప్స్ లో వచ్చేసి లైక్ బ్లాక్ స్టోన్ గ్రూప్ వాళ్ళు ప్రైవేట్ ఈక్విటీ బైఅవుట్స్ లో ఉన్నారు అండ్ అక్వైరింగ్ చేస్తుంటారు కంపెనీస్ లైక్ హిల్టన్, వరల్డ్ వైడ్ కంపెనీ, ఇట్లాంటి కంపెనీస్ ని వాళ్ళు అక్వైరింగ్ చేస్తుంటారు. అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆరిజిన్ ప్రకారంగా మనం ఏం చెప్పినాము, ఇన్వెస్ట్మెంట్ ఆరిజిన్ వచ్చేసి వార్బర్గ్, పీనియస్ వాళ్ళు ఏవైతే ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్స్ ఉంటారో వాళ్ళ యొక్క కమిట్మెంట్ ఏమి, క్యాపిటల్ కి ఎక్స్టెండెడ్ పీరియడ్ కి తీసుకోవాలి వాళ్ళ యొక్క వర్క్ కి సంబంధించి. అండ్ ఎగ్జిస్ట్ స్ట్రాటజీస్ చూసుకుంటే, ఎగ్జిస్ట్ స్ట్రాటజీలో ఈ TPG క్యాపిటల్ కంపెనీ అనేది ఇన్వెస్ట్మెంట్ చేసింది పెట్కో అట్లా లెవరేజ్ బైఅవుట్స్ కి, ఏది ఎగ్జిస్ట్ స్ట్రాటజీ కోసం. సో పబ్లిక్ IPOకి వెళ్ళడం కోసం వాళ్ళ యొక్క ప్రాఫిట్ ని రిలీజ్ చేసింది. అండ్ హెడ్జ్ ఫండ్ కి సంబంధించి పర్పస్ లో చెప్పినాము. వాటికి సంబంధించి ఎగ్జాంపుల్ అనుకుంటే ఒక బ్రిడ్జ్ వాటర్ అసోసియేట్స్ అనేది ఒక హెడ్జ్ ఫండ్. సో వాళ్ళు గ్లోబల్ మ్యాక్రో స్ట్రాటజీని యూజ్ చేసినారు. వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియోని మేనేజ్మెంట్ అనేది యాక్టివ్లీ ఉంటుంది అండ్ క్యాపిటలైజ్ చేస్తుంది మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్ ని అండ్ ఈవెంట్స్ ని. అండ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీలో చూసుకుంటే రీనైసెన్స్ టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో క్వాంటిటేటివ్ హెడ్జ్ ఫండ్స్ లో ఉంటుంది. అండ్ వాళ్ళ యొక్క యూటిలైజేషన్ అంటే మ్యాథమెటికల్ మోడల్స్ ని ఆర్ ఆల్గరిథమ్ ని ఆర్ హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ ని జనరేట్ చేస్తుంటారు మెయిన్ గా. అండ్ వాళ్ళ యొక్క ఫీ స్ట్రక్చర్ చూసుకుంటే మనం 2 ఫీజెస్ ఉంటాయని చెప్పినాం, ఒకటి మేనేజ్మెంట్ ఫీ అండ్ పర్ఫార్మెన్స్ ఫీ. మేనేజ్మెంట్ ఫీ వచ్చేసి 2% ఏమో ఛార్జ్ చేస్తారు అండ్ 20% అనేది ఫీ ఛార్జ్ చేస్తారు ఆన్ పర్ఫార్మెన్స్ పైన. అండ్ అక్రియేటెడ్ క్రియేటర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిగ్దెల్ ఒక ప్రొమినెంట్ హెడ్జ్ ఫండ్, వాళ్ళు క్యాటర్ చేస్తారు అక్రియేటెడ్ సోఫిస్టికేటెడ్ ఇన్వెస్టర్స్ ఎవరు లేదు, పొటెన్షియల్ గా హయ్యర్ రిస్క్ ని ఎవరు తీసుకోగలరు అండ్ రిటర్న్ ఎవరు ఉండాలి అనేది. అండ్ వేర్ హ్యాజ్ మ్యూచువల్ ఫండ్స్ యొక్క సైకిల్ అంటే లైఫ్ సైకిల్ ఎట్లుంటది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంచ్ అండ్ ఇన్సెప్షన్. సో మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసి ఫస్ట్ క్రియేట్ అవుతాయి. ఎందుకోసం క్రియేట్ అవుతాయి, వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీని డిఫైన్ చేసుకుంటాయి. అండ్ ద ఫండ్ దెన్ రిజిస్టర్ విత్ రెగ్యులేటర్. సో ఫస్ట్ మ్యూచువల్ ఫండ్ క్రియేట్ అయ్యి వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీని డిఫైన్ చేసుకుంటారు. అండ్ డిఫైన్ చేసుకున్న తర్వాత దెన్ రెగ్యులేటరీతో రిజిస్టర్ అవుతారు. రిజిస్టర్ అయిన తర్వాత ఫండ్ ఆఫరింగ్ అండ్ సబ్స్క్రిప్షన్. సో ఫండ్స్ ని, మ్యూచువల్ ఫండ్స్ ని ఆఫర్ చేస్తారు ఇన్వెస్టర్స్ కి త్రూ IPO, దట్ ఈస్ ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్స్ తో ఫండ్ షేర్స్ కి. ఆర్ ఇన్వెస్టర్స్ సబ్స్క్రైబ్ టు ఫండ్ బై పర్చేసింగ్ ద షేర్స్. సో ఇన్వెస్టర్స్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే పర్చేస్ చేస్తారు షేర్స్ ని. ఇక్కడ ఫండ్ మేనేజ్మెంట్ అంటే ఫండ్ మేనేజర్ ఎవరైతే ఉంటారో యాక్టివ్లీ మేనేజ్ చేస్తుంటారో ఆ యొక్క పోర్ట్ఫోలియోని అండ్ మేకింగ్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అలైన్డ్ విత్ ఫండ్ ఆబ్జెక్టివ్స్. సో రెగ్యులర్ మానిటరింగ్ చేయడం మార్కెట్ యొక్క కండిషన్స్ ని అండ్ పర్ఫార్మెన్స్ ఏమేమి ఉన్నాయి ఎఫిషియన్షియలీ వాటన్నిటిని ఫండ్ మేనేజర్
చూసుకుంటూ ఉంటారు. అండ్ ఇన్వెస్టర్స్ ట్రాన్సాక్షన్. సో ఇన్వెస్టర్ ట్రాన్సాక్షన్ ఏముంటుంది, ఇన్వెస్టర్స్ వచ్చి బై చేయొచ్చు, హార్ సెల్ చేయొచ్చు మ్యూచువల్ ఫండ్స్ చేసి ఓపెన్ మార్కెట్ లో త్రూ బ్రోకర్స్ లో కానీ ఆర్ డైరెక్ట్లీ ఫ్రమ్ ఫండ్స్ లో కానీ. సో దిస్ ట్రాన్సాక్షన్స్ అక్కడ ద ఈచ్ ఎండ్ ఆఫ్ ద ఈచ్ ట్రేడింగ్ డే అట్ ద NAV తోని. అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ క్యాపిటల్ గెయిన్. సో వాళ్ళ యొక్క ఇన్కమ్ ని వాళ్ళ యొక్క క్యాపిటల్ గెయిన్ డిస్ట్రిబ్యూషన్ ఎట్లుంటది అంటే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూట్ ఇన్కమ్, డివిడెండ్స్ అండ్ ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్ గెయిన్స్ టు ఇన్వెస్టర్స్. సో టిపికల్లీ యాన్యువల్లీగా కానీ ఆర్ సెమీ యాన్యువల్లీగా కానీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు వాళ్ళ యొక్క ఇన్కమ్ ని, వాళ్ళ యొక్క గెయిన్స్ ని. అండ్ రీఇన్వెస్ట్మెంట్ అండ్ రిడెంప్షన్. సో రీఇన్వెస్ట్మెంట్ అండ్ రిడెంప్షన్ అంటే ఏముంటది, ఇన్వెస్టర్స్ వచ్చేసి వాళ్ళు చూస్ చేసుకోవచ్చు వాళ్ళ యొక్క రీఇన్వెస్ట్మెంట్ డివిడెండ్స్ ని అండ్ క్యాపిటల్ గెయిన్స్ కి రిసీవ్ చేసుకునేటప్పుడు ఇన్ క్యాష్ లో, అంటే వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్ ని రీఇన్వెస్ట్మెంట్ కి యూజ్ చేయాలా ఆర్ వాళ్ళు క్యాష్ లో తీసుకోవాలనేది కూడా వాళ్ళు డెసిషన్ ని తీసుకోవచ్చు ఇన్వెస్టర్స్. సో రిడెంప్షన్ అలోస్ ఇన్వెస్టర్స్ టు సెల్ ద షేర్స్ బ్యాక్ టు ఫండ్స్. సో ఇన్వెస్టర్స్ కి క్యాష్ కావాలనుకుంటే వాటిని సేల్ చేస్తే క్యాష్ వస్తుంది, లేదంటే అట్లనే పెట్టుకుంటే వాళ్ళు రీఇన్వెస్ట్మెంట్ చేసి మళ్ళీ ఇంకా ప్రాఫిట్స్ ని యాడ్ చేసుకోవాలి. దట్ ఈస్ మ్యూచువల్ ఫండ్ యొక్క లైఫ్ సైకిల్. సో మ్యూచువల్ ఫండ్ యొక్క లైఫ్ సైకిల్ ఏముంటది, ఫస్ట్ లాంచ్ చేయడం అండ్ ఇన్సెప్షన్ చేయడం, తర్వాత ఫండ్స్ ని ఆఫరింగ్ చేయడం, సబ్స్క్రిప్షన్ చేయడం, తర్వాత ఫండ్స్ ని మేనేజ్మెంట్ చేయడం, సో ఇన్వెస్టర్స్ యొక్క ట్రాన్సాక్షన్ ని చూసుకోవడం, డిస్ట్రిబ్యూషన్ చేయడము ఇన్కమ్ వచ్చిందని అండ్ క్యాపిటల్ గెయిన్ ని. సో వాటిని ఒకవేళ రీఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే రీఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఆ రిడెంప్షన్ కావాలంటే రిడెంప్షన్ కి ఇస్తారు. దిస్ ఈస్ ద మ్యూచువల్ ఫండ్ యొక్క సైకిల్. అండ్ హియర్ హ్యావ్ ప్రైవేట్ ఈక్విటీ లైఫ్ సైకిల్. ప్రైవేట్ ఈక్విటీస్ లైఫ్ సైకిల్ ఏముంటుందంటే ఫస్ట్ ఫండ్ ని ఫార్మేషన్ చేయడము. ఫండ్ ఫార్మేషన్ లో ఏముంటది, ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి న్యూ ఫండ్ గా. అండ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ ఏమి, టార్గెట్ సెక్టార్స్ ఏమి, ఫండ్ యొక్క సైజ్ ఏమి, వీటన్నిటిని చెక్ చేసుకుంటారు. అండ్ ఫండ్ రైజింగ్ అనేది బిగిన్స్ ఎప్పుడైతుంది, యాజ్ ఏ ఫర్మ్ సిక్స్ కమిట్మెంట్ ఫ్రమ్ ఇన్స్టిట్యూషనల్ అండ్ హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్. సో ఫండ్ రైజింగ్ అనేది బికమ్స్ ఫర్మ్స్ ఏం చేస్తాయంటే ఫండ్ రైజింగ్ స్టార్ట్ అయినప్పుడు ఫండ్స్ అనేది ఇన్స్టిట్యూషనల్ నుంచి ఆర్ హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్ నుంచి కమిట్మెంట్స్ అనేది తీసుకుంటుంది ఫండ్ రైజింగ్ కోసం. అండ్ డీల్ సోర్సింగ్ అండ్ డిలిజెన్సీ. సో సోర్సింగ్ ని డీల్ చేయడము అండ్ డిలిజెన్స్లీ అంటే ప్రాపర్ వేలో, అంటే ప్రైవేట్ ఈక్విటీ టీమ్ ఐడెంటిఫై పొటెన్షియల్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్. సో ఈ టీమ్ ఏం చేస్తుంది, పొటెన్షియల్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి వాటికి డ్యూ డిలిజెన్స్ ని కండక్ట్ చేయడము అండ్ వియబిలిటీ ఆఫ్ టార్గెట్ కంపెనీస్ ని అసెస్ చేయడము. సో దిస్ ఫేజ్ ఇన్వాల్వ్స్ ఎక్స్టెన్సివ్ ఫైనాన్షియల్ అనాలిసిస్ అండ్ ఆపరేషనల్ అసెస్మెంట్. సో ఈ ఫేజ్ లో ఏముంటది, ఫైనాన్షియల్ అనాలిసిస్, ఎక్స్టెన్సివ్ గా ఫైనాన్షియల్ అనాలిసిస్ ఏమున్నాయి, ఆపరేషనల్ అసెస్మెంట్స్ ఏమున్నాయి వాటిని చెక్ చేసుకుంటాము. తర్వాత అక్విజిషన్ అండ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. వన్స్ ఇన్వెస్ట్మెంట్ అనేది అప్రూవ్ అయిపోయిన తర్వాత ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్ అనేది అక్వైర్ చేస్తుంది స్టేక్స్, ఒక కొన్ని కంపెనీస్ టార్గెట్ కంపెనీస్ పైన స్టేక్ ని తీసుకుంటది. అండ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఇన్వాల్వ్స్ ఇంప్లిమెంట్ స్ట్రాటజీస్, చేంజెస్, ఇంప్రూవింగ్ ఆపరేషన్, డ్రివింగ్ గ్రోత్. సో వన్స్ ఎస్టాబ్లిష్మెంట్ అయిన తర్వాత వేరియస్ కంపెనీస్ స్టేక్ ని పర్చేస్ చేయనిక, అంటే ఓనర్షిప్ ని పర్చేస్ చేయనిక, ఈక్విటీని పర్చేస్ చేయనిక ట్రై చేస్తుంది వన్స్ ఎస్టాబ్లిష్మెంట్ అయిన తర్వాత. వాల్యూ క్రియేషన్. ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్స్ వర్క్ క్లోజ్లీ విత్ పోర్ట్ఫోలియో కంపెనీస్ టు ఎన్హాన్స్ ద వాల్యూ. సో ఈ ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్స్ ఏం చేస్తాయంటే క్లోజ్లీగా వాళ్ళ కంపెనీస్ తో, అంటే వాళ్ళ యొక్క వాల్యూని ఎన్హాన్స్ చేసుకోవడానికి క్లోజ్లీగా వర్క్ అవుతాయి విత్ కంపెనీస్ లో, పోర్ట్ఫోలియో కంపెనీస్ లో. అండ్ దిస్ మే ఇన్వాల్వ్ ఆపరేషనల్ ఇంప్రూవ్మెంట్, కాస్ట్ రిడక్షన్, స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్ టు ఇంక్రీజ్ ప్రాఫిటబిలిటీ. సో ఇక్కడ ఏముంటుంది అంటే ఆపరేషనల్ ఇంప్రూవ్మెంట్స్ ఏమున్నాయి, కాస్ట్ రిడక్షన్స్ ఏమున్నాయి, స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్ ఏమున్నాయి అండ్ ప్రాఫిటబిలిటీ ఇంక్రీజ్ ఏముంది, వీటన్నిటిని చెక్ చేసుకుంటాయి వాల్యూ క్రియేషన్ కోసం. అండ్ ఎగ్జిట్ స్ట్రాటజీ. ఒకవేళ మనం అవుట్ సైడ్ బయటికి వచ్చేయాలి అనుకుంటే ఎగ్జిట్ స్ట్రాటజీస్ ఏముంటాయి అంటే ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్స్ ఎగ్జిట్ స్ట్రాటజీస్ ని టు రియలైజ్ రిటర్న్స్ ఫర్ ఇన్వెస్టర్స్. సో ఎగ్జిట్ అయ్యేటప్పుడు వాళ్ళ ఇన్వెస్టర్స్ కి కావాల్సినంత రిటర్న్స్ వచ్చినావా లేదా, రిటర్న్స్ ని రియలైజ్ చేయడం, వీటిని చెక్ చేసుకుంటుంది, ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది. అండ్ కామన్ ఎగ్జిట్ పాత్ ఇన్క్లూడ్స్. కామన్ గా ఎగ్జిస్ట్ పాత్ ఏముంటాయి అంటే
స్ట్రాటజిక్ బయర్స్ ఎవరైతే బయర్స్ ఉన్నారో వాళ్ళకి సేల్ చేసేయడం వాళ్ళ యొక్క స్టేక్ ని, ఆర్ కండక్టింగ్ సెకండరీ సేల్స్, సెకండరీ మార్కెట్ లో సేల్ చేయడం, ఆర్ టేకింగ్ ద పోర్ట్ఫోలియో కంపెనీ పబ్లిక్ టు ఐపీఓ, లేదంటే ఐపీఓకి పెట్టేయడం, ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ కి. ఇది exist strategy. So the fund liquidation, say has investments are existed, returns are distributed to investors once the fund's life cycle is completed. So fund life cycle అనేది కంప్లీట్ అయిపోతే ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్స్ అనేది లిక్విడేట్ అయిపోతాయి అండ్ ఎనీ రిమైనింగ్ అసెట్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ టు ఇన్వెస్టర్స్. సో ఏమన్నా రిమైనింగ్ అసెట్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో ప్రైవేట్ ఈక్విటీలో లైఫ్ సైకిల్ ఎట్లుంది, ఫస్ట్ ఫండ్స్ ని ఫార్మేషన్ చేయడము. సో ఇక్కడ ఫండ్ ఫార్మేషన్ లో మనం ఏం చెప్పాము, ఒక కంపెనీ అనేది ఎస్టాబ్లిష్మెంట్ అయితే న్యూ ఫండ్ గా ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ ని తీసుకుంటుంది, ఫండ్స్ ని రైట్ చేస్తారని చెప్పినాము. తర్వాత డీలింగ్ సోర్సింగ్ అండ్ డిలిజెన్స్లీ, ఏవైతే ఫండ్స్ ని రైట్ చేసినారో అది సోర్స్ అవుతుంది, ఆ సోర్స్ ని ప్రాపర్ గా డీల్ చేయడం, డిలిజెన్స్ గా డీల్ చేయడం, దీని యొక్క నెక్స్ట్ ఫేజ్ ఫైనాన్షియల్ అనాలిసిస్ కి. ఆ ఫండ్స్ ని ఏం చేస్తారు, అసెట్ ని పర్చేస్ చేయనిక, పోర్ట్ఫోలియోని పర్చేస్ చేయనిక, ఈక్విటీ స్టేక్ ని పర్చేస్ చేయనిక యూజ్ చేస్తారు. అండ్ యూజ్ చేసి పర్చేస్ చేసి వాటికి వాల్యూ క్రియేషన్ కి ట్రై చేస్తారు. వన్స్ వాల్యూ క్రియేషన్ అయిపోయిన తర్వాత వాటిని సేల్ చేయడానికి, అంటే ఎగ్జిస్ట్ చేయడానికి చూస్తారు. ఎగ్జిస్ట్ నుంచి వచ్చిన రిటర్న్స్ ని వాళ్ళ యొక్క ఇన్వెస్టర్ కి సేల్ చేస్తారు. అట్ ద ఎండ్ ఫండ్, ఈ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ అనేది క్లోజ్ అయిపోతుంది. అండ్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ అనేది లిక్విడేట్ అవుతున్నప్పుడు ఏవైతే అసెట్స్ ఉంటావో ఆ అసెట్స్ ని ఇన్వెస్టర్స్ కి రిమైనింగ్ అసెట్స్ ని డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. అండ్ హెడ్జ్ ఫండ్స్ యొక్క లైఫ్ సైకిల్ ఎట్లుంటది, హెడ్జ్ ఫండ్ యొక్క లైఫ్ సైకిల్ ఎట్లుంటది అంటే, ఫస్ట్ ఫండ్ అనేది లాంచ్ కావాలి. సో హెడ్జ్ ఫండ్ ఈజ్ క్రియేటెడ్ అండ్ ఇట్స్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఈజ్ డిఫైన్డ్. సో హెడ్జ్ ఫండ్ అనేది క్రియేట్ అయిన తర్వాత వాటి యొక్క ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీని డిఫైన్ చేసుకుంటారు. ఇక్కడ ఫండ్స్ యొక్క స్ట్రక్చర్, ఫీ అండ్ స్టమ్స్ ఏముండాలి అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటారు. అండ్ ఫండ్ రైజింగ్, హెడ్జ్ ఫండ్స్ వచ్చేసి అట్రాక్ట్ క్యాపిటల్ ఫ్రమ్ అక్రియేటెడ్ ఆర్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ త్రూ ప్రైవేట్ ప్లేస్మెంట్స్. ప్రైవేట్ ప్లేస్మెంట్ కి వెళ్ళి అక్రియేటెడ్ ఆర్ ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వాళ్ళ దగ్గర నుంచి మనీని రైజ్ చేయడానికి ట్రై చేస్తుంది. అండ్ యాక్టివ్ ట్రేడింగ్, సో హెడ్జ్ ఫండ్స్ వచ్చేసి యాక్టివ్ ట్రేడింగ్ పైన ఉంటారు అండ్ ఇంప్లిమెంట్ దేర్ చూసిన స్ట్రాటజీ, వాళ్ళు ఏవైతే స్ట్రాటజీస్ ని చూస్ చేసుకున్నారో వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తారు. దే ఇన్వాల్వ్ లాంగ్ ఆర్ షార్ట్ ఈక్విటీ పొజిషన్ ఆర్ గ్లోబల్ మ్యాక్రో ఎకనామిక్స్ ట్రెండ్ ఆర్ క్వాంటిటేటివ్ ఆల్గరిథమ్స్. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఫీ అండ్ మేనేజ్మెంట్. సో వీటికి 2 టైప్స్ ఉంటాయని చెప్పినాం మనం పైన డెఫినేషన్ చెప్పేటప్పుడే. 2 రకాలుగా చేస్తారు, ఇన్వెస్టర్ రిడెంప్షన్ అండ్ అడిషన్స్. సో ఇన్వెస్టర్ కెన్ రిడీమ్ దేర్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ యాడ్ క్యాపిటల్ periodically డిపెండింగ్ ఆన్ ద ఫండ్స్ సమ్స్. సో రిడెంప్షన్ అండ్ అడిషన్ వచ్చేసి సబ్జెక్ట్ టు స్పెసిఫైయింగ్ నోటీస్ పీరియడ్. సో నోటీస్ పీరియడ్ ని ప్రొవైడ్ చేస్తారు, దాని ప్రకారంగా మనం రిడీమ్ చేసుకోవాలా ఆర్ మళ్ళీ ఇంకా రీఇన్వెస్ట్మెంట్ చేయాలనేది కూడా చెక్ చేసుకుంటారు. ఆ క్లోజర్ ఆర్ లిక్విడేషన్. సో హెడ్జ్ ఫండ్స్ అండ్ మే క్లోజ్ టు న్యూ ఇన్వెస్టర్స్ ఇఫ్ దే రీచ్ కెపాసిటీ. సో ఒకవేళ కొత్త వాళ్ళు రావాలి అనుకుంటుంటే వాళ్ళకి ఈ హెడ్జ్ ఫండ్స్ అనేది అలౌ చేయకపోవచ్చు, అంటే వీళ్ళ యొక్క కెపాసిటీ వరకు వెళ్ళిన తర్వాత. అన్ఫార్చునేట్లీ ఇఫ్ ద ఫండ్ కన్సిస్టెంట్లీ అండర్ పర్ఫార్మ్ ఆర్ ఈ ఫండ్ మేనేజర్ డిసైడ్ ద ఫండ్స్ మే బి లిక్విడేటెడ్. సో కొన్ని కేసుల్లో ఏమంటే ఫండ్ అనేది ప్రాపర్ గా వర్క్ చేయకుంటే, అండర్ పర్ఫార్మెన్స్ చేస్తుంటే ఆ ఫండ్ ని లిక్విడేట్ చేయొచ్చు. ఇది వీటి యొక్క లైఫ్ సైకిల్. సో ఏది హెడ్జ్ ఫండ్స్ యొక్క లైఫ్ సైకిల్, ఫస్ట్ ఫండ్ ని లాంచ్ చేయడము, ఫండ్స్ లాంచ్ చేసి ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ ని డిఫైన్ చేసుకోవడము, వాళ్ళ యొక్క ఫీజ్ ఎంత ఉండాలి, స్ట్రక్చర్ ఎట్లుండాలి, స్టమ్స్ ఏమి ఉండాలి అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటారు. ఫండ్స్ ని రైజింగ్ చేయడం, హెడ్జ్ ఫండ్స్ వచ్చేసి క్యాపిటల్ ఎవరి నుంచి తీసుకుంటారు, అక్రియేటెడ్ క్రెడిటార్స్ నుంచి ఆర్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నుంచి త్రూ ప్రైవేట్ ప్లేస్మెంట్ లో తీసుకుంటారు ఎక్కువ. ఇక్కడ యాక్టివ్ ట్రేడింగ్ లో అనేది ఉంటుంది, అంటే డిఫరెంట్ చూసిన స్ట్రాటజీస్ ఏమైతే ఉన్నావో లాంగ్ ఆర్ షార్ట్ ఈక్వల్ పొజిషన్ కి వాటినంతా. సో ఇక్కడ 2 టైప్స్ గా ఫీజెస్ ని కలెక్ట్ చేస్తారు, పర్ఫార్మెన్స్ ఫీ, మేనేజ్మెంట్ ఫీ అని చెప్పినాము. ఇన్వెస్టర్స్ రిడెంప్షన్ అండ్ అడిషన్స్ ఏమన్నా చేయాలా, రిడీమ్ కావాలా, ఇంకా అడిషన్ చేసుకోవాలా, ఆర్ క్లోజర్ ఆర్ లిక్విడేషన్. అంటే క్లోజర్ అంటే న్యూ వాళ్ళకి రావడానికి అలో చేయదు అండ్ ఓల్డ్ వాళ్ళకి కోసం చేస్తున్నప్పుడు పర్ఫార్మెన్స్ అనేది ప్రాపర్ గా లేకుంటే వాటిని లిక్విడేట్ చేస్తారు.